ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిశ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బీవీ నగర్ లో ఉన్నామండి. బీవీ నగర్ లో అనగానే మనకి రీసెంట్ గా ఒక ఇష్యూ జరిగింది. అది కూడా మీకు గుర్తుకుండకపోవచ్చు. నేను ఇప్పుడైతే ఆ విషయం గురించి అయితే మీకు నేను గుర్తు చేస్తాను. ఒక నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే ఇప్పుడు కూడా మనం ఒక వన్ సైడ్ చూసాము. ఆ విషయం ఏంటంటే ఎలివేరి అనుష తను చనిపోయిందని చెప్పేసి తన తండ్రి గారు ఇంతకు ముందు అయితే ఫ్లెక్సీ అయితే కట్టించడం అయితే జరిగింది. ఎందుకంటే తనకి చెప్పకుండా పెళ్లి చేసుకుంది కాబట్టి ఆ తండ్రి బాధ కొద్దీ అయితే ఒక ఫ్లెక్సీ కట్టించి నా కూతురు చనిపోయింది అని చెప్పేసి అయితే తన ఇంటి ముందు అయితే ఒక ఫ్లెక్సీ కట్టించి తన బాధ అంతా చెప్పుకున్నాడు. మనము ఆ సైడ్ నుంచే తన తండ్రి గారితో కూడా మనం మాట్లాడదాము. ఆ సైడ్ నుంచే మనకు తెలుసు, ఇంకో సైడ్ మనకు తెలియదు. ఇంతకుముందు నేను అన్నట్టు బొమ్మ బొరుసు రెండు ఉంటాయి, రెండు సైడ్ లో ఉంటది. కాబట్టి మనము ఇప్పుడు అనుష గారితో కూడా మనం మాట్లాడదాము. ఇప్పుడు అనుషతో మాట్లాడదాము, వాళ్ళ ఆయనతో కూడా మనం మాట్లాడదాము. అసలు ఏం జరిగింది? తన తండ్రి గారు అయితే చాలా బాధపడ్డాడు. నా కూతురు చనిపోయింది, ఇప్పుడు నా కూతురు లేదు, నా కూతుర్ని మోసం చేసి మాయ చేసి తీసుకెళ్లిపోయిండు అని చెప్పేసి తన తండ్రి చాలా బాధపడ్డాడు. ఇప్పుడు అనుషను కూడా అడుగుదాం అసలు ఏం జరిగింది అని చెప్పేసి తన మాటలు మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చిలువేరి అనుష, హరీష్ కూడా ఉన్నారు. అడుగుదాం అసలు ఆ రోజు ఏం జరిగింది. ఎందుకంటే వాళ్ళ కన్న తండ్రి తను చనిపోయిందని చెప్పేసి వాళ్ళ ఇంటి ముందు ఫ్లెక్సీ అయితే ఆ రోజు కట్టించాడు. మా అమ్మాయిని మోసం చేసిండు ఆ అబ్బాయి హరీష్. మోసం చేసి మాయలో దించి మా అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని మాకు చెప్పకుండానైతే ఇంట్లోంచి వెళ్ళిపోయి అయితే మ్యారేజ్ చేసుకున్నాడు అని చెప్పేసి అయితే ఆ రోజు అయితే అన్నాడు. పూర్తి వివరాలు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో అండి. హాయ్. చెప్పండి అసలు ఏం జరిగింది ఆ రోజు? మీ నాన్న చనిపోయింది మా అనుష, ఇప్పుడు మాకు సంబంధం లేదు, తనైతే చనిపోయింది, తనకి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి అయితే అన్నాడు. దాని గురించి అసలు అసలు ఏం జరిగింది? సో ముందు రోజు ఇంట్లో తెలిసింది అన్న, అంత ముందే తెలిసింది నా గురించి, మా ఇద్దరి గురించి తెలిసింది. అప్పుడు తిట్టారు, కొట్టారు. తనకి కూడా కాల్ చేసి నువ్వు మళ్ళీ తన ఇంట అడుకొని ఇట్లా బ్యాడ్ వర్డ్ కూడా తిట్టేళ్ళు. తను అప్పుడు ఎప్పటి నుంచి అసలు నిజం చెప్పాలంటే నాకు ఫస్ట్ నుంచి చెప్పండి. అసలు మీ లవ్ ఎప్పటి నుంచి స్టార్ట్? ఎప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నారు? ఎన్ని ఇయర్స్ అవుతుంది? 9th క్లాస్ లో స్టార్ట్ అయింది తను తిరగడం. తను నీ వెనకాల 9th క్లాస్ నుంచి తిరుగుతున్నాడు స్టార్ట్. కానీ నేను ఏం చెప్పలేను దానికి. తను కూడా నన్ను వచ్చి డైరెక్ట్ గా ప్రపోజ్ ఎప్పుడు చేయలేదు. సో నేనే చేసిన ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడు. నెక్స్ట్ నువ్వు ప్రపోజ్ చేసినావు? తన అసలు చేయలేడు, అసలు ప్రపోజ్ చేయలేదు, నేనే చేసిన. తను నువ్వే తన్ని ప్రపోజ్ చేసినావు. ఓకే. తర్వాత తను కూడా యాక్సెప్ట్ చేసిళ్ళు. తర్వాత స్టార్ట్ అయింది, అప్పటి నుంచి మా లవ్ స్టార్ట్ అయింది. బీటెక్ లో మేము ఇక చాటింగ్, కాల్స్ అవన్నీ మాట్లాడుకోవడం స్టార్ట్ అయింది. అప్పుడు నాకు మమ్మీ ఫోన్ ఉండేదన్నమాట. అప్పుడు నాకు కొత్తగా ఫోన్ అనేది కొనియలేదు. సో మమ్మీ ఫోన్ నాకు ఇచ్చేది. నాకు ఇచ్చినప్పుడు అందులో ఫార్వర్డింగ్ కాల్స్ అనేవి ఉంటాయి. సో అది నాకు తెలియదు ఫార్వర్డింగ్ కాల్స్ ఉంటాయి మమ్మీ దాంట్లో అని. మా కాలేజ్ ఎట్లా అంటే మేము కాలేజ్కి వెళ్ళినప్పుడు మేము ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ అన్నా చేయాలి, లేకపోతే ఫ్లైట్ కాలేజ్ లో అలో ఉంటది కానీ యూజ్ చేయడం ఉండదు. సో స్విచ్ ఆఫ్ అన్నా వేయాలి. నేనేం చేసా అంటే ఫ్లైట్ మోడ్ లో పెట్టా అన్నమాట. సో తను కాల్ చేసినప్పుడు మా డాడీకి వెళ్ళిపోయింది కాలేజ్, ఫార్వర్డ్ కాల్ వెళ్ళిపోయింది. తను మాట్లాడి మీరెవరు అనుకుంటా మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరి డిస్కషన్ జరిగింది. సో అప్పుడు డాడీకి డౌట్ వచ్చింది, తను ఏదో చేస్తుంది సంథింగ్ నాకు తెలియకుండా అని అనుకున్నప్పుడు డాడీ ఏం చేసిండు, కాల్స్ అన్ని నా కాల్ లిస్ట్ అంతా తీసిండు. తీసినప్పుడు నేను తనతో మాట్లాడుతున్నా అని డాడీకి అర్థమైంది. ఇంటికి హాలిడేస్ కి అప్పుడు మాకు బతుకమ్మ హాలిడేస్ ఉన్నాయి. బీటెక్ ఫస్ట్ ఇయర్ అప్పుడు? బీటెక్ ఫస్ట్ ఇయర్ హాలిడేస్ ఉన్నప్పుడు మాకు హాలిడేస్ ఇచ్చినప్పుడు నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినప్పుడు డాడీ అప్పుడే అడిగాను. నేను దాని గురించి డాడీ అడిగినప్పుడే చెప్పలేను, భయపడి నేను చెప్పలేను. సో దాని గురించి ప్రతిసారి అడిగినప్పుడు ఉన్నది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పేసిన తర్వాత డాడీ దానికి ఏం వేసిండంటే ట్రాప్ అనుకుంటా ఒకటి వేసేసిండు. తను ట్రాప్ వేసిండు నిన్ను అనుకుంటా, ట్రాప్ చేసిండు. అంటే తన గురించి డాడీ ఏం తెలుసుకోలేడు ఫస్ట్. అంటే చేసిందా నిజమేనా అసలు, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుంటది అనుకుంటే ఏం చేయకుండా ఇది నేను అంతా చెప్పిన తర్వాత తిను ట్రాప్ వేసిండి మని అనుకుంటే డాడీ అనుకున్నాడు. తర్వాత నేను చెప్పేసిన నువ్వు మళ్ళీ ఇదే రిపీట్ అయింది అనుకో నిన్న తనని చంపేస్తా అనుకుంటా అన్నాడు. డైరెక్ట్ బెదిరించిండు, కొట్టిండు. అప్పుడు మమ్మీ కొట్టింది. ఇద్దరు కొట్టిరా? ఇద్దరు కొట్టిండు. పేరెంట్స్ అమ్మ నాన్న ఇద్దరు కొట్టిండు. తర్వాత ట్రాప్ అని వేసేసిండు, చంపేస్తా అని ఇద్దరిని అన్నాడు. తర్వాత నీతోనే బెదిరించిండు? నాతోటే బెదిరించిండు, తనతో అది అయిపోయిన తర్వాత ప్రామిసెస్ ఇవన్నీ వేసుకున్నాడు శివుని మీద. ఇవన్నీ
ఎందుకంటే నేను ఎందుకు వేసా అంటే ఇప్పుడు నేను వేయకపోతే నన్నన్నా తనన్నా చంపేస్తాను. నేను లేకపోతే తను ఉండడు, తను లేకపోతే నేను ఉండను. ఇద్దరు ప్రాణానికన్నా నా ప్రామిస్ అంత వాల్యూ కాదని నేను వేసేసా. ఆ ప్రామిస్ అయిపోయిన తర్వాత నేను మాట్లాడకపోతే తను ఉండలేడని నాకు తెలుసు. సో నేనే నాకు అప్పుడు కొత్త ఫోన్, మళ్ళీ కొత్త సిమ్, అన్ని కొత్తవి ఇచ్చేసాడు. నువ్వు ఇన్స్టా కొత్త ఫోన్? డాడీ. మీ డాడీ ఇచ్చిండు. ఎందుకంటే నాకు బీటెక్ కాలేజ్ కాబట్టి పక్కా ఫోన్ కావాల్సిందే. నాకు మొత్తం స్టడీ మొత్తం ఫోన్ తోటే ఉంటదని మళ్ళీ అవన్నీ కొత్తవి కొనిచ్చి ఇచ్చేసింది. నాకు తెలుసు కాబట్టి నేనే కాల్ చేసి, ఎందుకంటే నాకు నెంబర్ నోటెడే ఉంటది తన నెంబర్. నేనే కాల్ చేసి నేను మాట్లాడేది ఇదంతా జరిగింది, ఇట్లా జరిగింది అంటే ప్రామిస్ చెప్పేసిన తర్వాత సరే మీ మమ్మీ తోటన్నా మాట్లాడదాం, కొంచెం కన్విన్స్ చేద్దాం, ఇప్పుడే చేసుకుంటా అంటలే, 4 years తర్వాత ఇద్దరం సెటిల్ అయినాకనే చేసుకుందాం అని తను అన్నాడు. సరే మాట్లాడతా అన్నావు కదా, సరే మాట్లాడదామని అన్నాం. అంటే మాకు రీసెంట్ గా మేము ఇల్లు కట్టుకుంటున్నాం కొత్త ఇంటి దగ్గర. సో నేను మమ్మీ అటు వెళ్ళామన్నమాట. తనకి చెప్పిన ఇటు వెళ్తున్నాం, మరి రా మాట్లాడదు అనుకుంటా. సో అప్పుడు వెళ్ళినప్పుడు మమ్మీ నేను మాట్లాడా, నాకు తెలియదు అనుకుంటా అన్నది. సరే అని వచ్చేసిన మమ్మీకి మాట్లాడతాను ఫస్ట్ తనకేం తెలియదు, మమ్మీ కూడా తెలియకుండా నేను అక్కడ తీసుకొచ్చిన తర్వాత తిని చెప్పా, తనతో మాట్లాడతాను అరుస్తూ. సో ఇంటికి వచ్చేసిన తర్వాత మమ్మీ డాడీకి చెప్పేసింది. డాడీకి చెప్పిన తర్వాత డాడీ కాల్ చేసి ఎటు పడితే అట్టే తిట్టిండు. తన మీద తిట్టిండు, వాళ్ళ పేరెంట్స్ మీద తిట్టిండు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద తిట్టిండు. కానీ తను సైలెంట్ ఉన్నాడు. ఎందుకంటే మళ్ళీ ఏమన్నా అంటే ఇష్యూ అని కాదు, మళ్ళీ నేను రివర్స్ తిట్టిన అనుకో నా మీద ఎఫెక్ట్ పడుతుంది, అది మళ్ళీ నన్ను ఏమన్నా చేస్తానని భయాన్ని కొద్ది తన ఒక్క మాట కూడా అనలేదు డాడీని. సో ఇదంతా జరిగింది. మళ్ళీ మేము కంటిన్యూ చేసినాం కాల్స్ అనేది, మెసేజ్ అన్ని నేనే స్టార్ట్ చేసిన, నేనే కంటిన్యూ చేసిన. ఇది అయిపోయింది. మళ్ళీ రీసెంట్ గా మొన్న ఇదంతా జరుగుతుంది కదా, నేను తిడుతున్నారు, ఇంట్లో కొడుతున్నారు, తన నుంచి ఎలాంటి రెస్పాండ్ లేదా? అప్పుడు ఏమన్నాడు హరీష్? అదే మాట్లాడదాము, కన్విన్స్ చేద్దామే అన్నాడు. ఇప్పుడే మ్యారేజ్ గురించి అని తను ఒక్క మాట కూడా అనలేదు. ఇంటికి వచ్చి మాట్లాడతానని అయితే ఏమనలేడా? ఇంటికి వస్తే పెద్ద గొడవ అవుతుంది. నాకు డాడీ గురించి తెలుసు, ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా చేశాడు అంటే. కాల్లోనే అంత తిట్టినప్పుడు డైరెక్ట్ ఎంత తిడతాడు మీరే అర్థం చేసుకోండి. సో అందుకే డైరెక్ట్ వద్దు, డైరెక్ట్ అయితే పెద్ద ఇష్యూ అవుతుంది. మమ్మీతో కన్విన్స్ చేసి మమ్మీ డాడీకి ఇట్లా చెప్తుంది కావచ్చు అని మేము అట్లా అనుకున్నాం. మమ్మీ ఏం చేసింది, డాడీకి చెప్పేసి డాడీ తినని తిట్టేసిండు. సో అట్లా అయిపోయింది. ఇక దాని గురించి ఇప్పుడే వద్దు, మనం ఒకవేళ సెటిల్ అయినాక చేసుకుంటే బాగుంటదేమో అని అనుకున్నాం. 4 years అవుదాం, 4 years తర్వాత నువ్వు సెటిల్ అవుతావు, నేను సెటిల్ అవుతా, అప్పుడు వేసుకుంటే ఓకే, ఇద్దరు బానే సెటిల్ అయ్యిలుగా ఇచ్చేసి అయిపోతాయి, సేమ్ క్యాస్ట్. సో పెద్దవాళ్ళతో సేమ్ క్యాస్ట్, సో మాట్లాడితే అయిపోతాయి కదా మేము అనుకున్నాం. సో అట్లనే తెలియకుండా కంటిన్యూ చేద్దామని అనుకున్నాం. సో అట్లనే కంటిన్యూ చేసాం. మొన్న నేను వచ్చినప్పుడు చాట్ డిలీట్ చేయలేను. చాట్ డిలీట్ అయినప్పుడు తమ్ముడు చూసిండు మొత్తం చాట్. అంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మొన్న మాకు హాలిడేస్ ఇచ్చారు, ఉగాదికి ఫెస్టివల్ కి వచ్చిన హాలిడేస్ ఇచ్చారు. అప్పుడు వచ్చినాం. అప్పుడు వచ్చినప్పుడు నేను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు తమ్ముడు ఫోన్ తీసుకొని చూసాను, చాట్ చూసి మమ్మీకి చెప్పేసిండు. అప్పుడు తమ్ముడే నన్ను చంపేస్తా అని డైరెక్ట్ గా వచ్చేసిండు, ఇక్కడ పట్టుకొని చంపేస్తా నిన్ను అనుకుంటాడు మా తమ్ముడే. మా మమ్మీ చాలా అంటే చాలా కొట్టింది. నెక్స్ట్ రోజు డాడీకి చెప్తాను, డాడీకి చెప్తే సిచ్యువేషన్ ఎట్లుంటుంది, నన్ను చంపేస్తాడు, తనని చంపేస్తాడు, అదే జరుగుతుంది ఫస్ట్ మెయిన్ పాయింట్. మీరేమనుకుంటారు, కన్న కూతుర్ని ఎవరు చంపుకోరు అని అంటారు, కానీ నాకు తెలుసు మా డాడీ గురించి ఎట్లా ఉంటాడో అని. ఎలా ఉంటాడు? కొంచెం సైకో మైండెడ్ మా డాడీ. అంతేనా? అంటే తను చేస్తాడు నీతోని ఉండడం, ఎవరు పేరెంట్స్ ఎట్లా ఉండడం అట్లనే ఉంటాడు. కానీ తను ఏమనుకుంటే తను చేసేదే కరెక్ట్, ఎవరి మాట విన్నాడు అన్నమాట. ఓకే, తన మైండ్ లో ఇది కరెక్ట్ అని అనిపించిందా, అది రాంగ్ అయినా కూడా తను కరెక్ట్ చేసి మళ్ళీ నేను చూపిస్తా అని అనుకుంటాడు. సో నాకు అర్థమైంది ఎట్లయినా మా డాడీ ఇద్దరు అనుకునేవాడైతే ఇప్పుడు నేను కాలేజీలో ఎందుకు వేస్తాడు, ఎందుకు చదివిస్తాడు, ఏ పేరెంట్ అన్నా చదివించే బాధ్యత ఉంటుంది, బాధ్యతనే. బట్ అదంతా చేయడు కదా. ఇప్పుడు బాధ ఉంటది కాబట్టి ఆ బాధ కొద్ది, ఇప్పుడు నేను పెంచిన ఇంత పెద్దదాన్ని చేసిన, తనకంటూ ఒక లైఫ్ ఇవ్వాలని చెప్పేసి తను ఆలోచించుకున్నాడు. మళ్ళా ఆ కోణం నుంచి ఎందుకు ఆలోచిస్తలేదు? సరే లైఫ్ ఇద్దామని అనుకున్నాను నేను. ఒక్కటే కోరిక అడిగిన, తనని ఇచ్చి పెళ్లి చేయు అని. నేను ప్రతి విషయంలో డాడీ మాట కాదనిలే అని అడుగుపియండి. నేను ప్రతి విషయం, కాలేజ్ అయినా ఏదైనా డాడీ విషయంలోనే ఉన్నా. నేను ఈ ఒక్క విషయంలోనే డాడీ ఇది కాదు, నేను ఇట్లా లవ్ చేసిన అని చెప్పినావా? అంటే ఏమన్నాడు అప్పుడు ఆ టైంలో?
అది First అయితే తిట్టిండు కానీ చెప్పినావు కదా, చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యాడు? అదే తను ట్రాప్ వేసిండు, అది కరెక్ట్ కాదు నీకు, ఇది ఈ ఏజ్ కాదనుకుంటాను. సరే ఈ ఏజ్ కాకపోయినా సరే మీరు ఇప్పుడైతే చదువుకోండి, తర్వాత ఆలోచిద్దామని ఆ మాట అయితే అనలేదు. మీ మీడియాలో మీకు ఇచ్చినప్పుడు డాడీ అట్లా అన్నాడు, నేను తర్వాత ఆలోచిద్దాము, ఇప్పుడైతే చదువుకోండి అని అన్నాడు. ఆ మాట నాతోటి అయితే అనలేదు. ఆ మాట నాతోటి అంటే నేను 4 years కాదు, 5 years కాదు, 10 years అన్నా ఆగాను. కానీ ఆ మాట నాతోటి అనలేదు. హరీష్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పేటెంట్ డిజైన్. ఎప్పుడు చేసుకున్నారు మీరు పెళ్లి? April 7th. April 7th. ఎలా తీసుకెళ్ళవుతానని? ఆమె ఒక సర్టన్ ప్లేస్ చెప్పింది, ఆ ప్లేస్ దగ్గర నేను నిలబడ్డా. ఆమె వచ్చింది, వచ్చిన తర్వాత ఫస్ట్ తీసుకెళ్లి కన్విన్స్ చేసిన, ఇప్పుడు వద్దు మనం ఇట్లా ఫ్యూచర్ ఉంది, 4 years ఆగి చేసుకుందాం, నేను ఒప్పిస్తాం మీ డాడీని అది అని మాట్లాడతాం. ఏం లేదు, అప్పటికే నాకు కాల్స్ స్టార్ట్ అయిన వాళ్ళ ఇంట్లో నుండి. అంటే మన డాడీ కంటిన్యూగా నీకు కాల్ చేస్తూనే ఉన్నాడు. ఏమంటున్నాడు ఫోన్ మాట్లాడలేదు, నేను లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు ఆమెను తీసుకెళ్ళినా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఇప్పుడు ఒక పేరెంట్ వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళినా అంటే వాళ్ళు ఒప్పరు కదా. అవును, అందుకే నేను లిఫ్ట్ చేయలేదు. ఇట్లనే ఇప్పుడు ఆమె వచ్చేసి